ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండో మార్కోస్ 5 రోజుల పర్యటన చాలా సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? అసలు ఏమైనా డీల్స్ కానీ ఒప్పందాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మన యొక్క రక్షణ రంగ ఉత్పత్తుల మీద ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఏమైనా కొనుక్కోవడం కానీ అలాంటివి ఏమైనా టాక్స్ ఏమైనా జరిగాయా ఈ 5 రోజుల పర్యటనలో? అదేగారు మనం చూస్తే కనుక ఫిలిప్పైన్స్ అమెరికా యొక్క అలై. అమెరికా స్థావరాలు ఉన్నాయి ఫిలిప్పైన్స్. అమెరికా ఫిలిప్పైన్స్ కి రక్షణ కలిగిస్తామని చెప్పి వాళ్ళకు ఒప్పందం చేసుకున్నారు. చైనా నుంచి ఫిలిప్పైన్స్ కి ఎప్పుడైనా ముప్పు ఉండొచ్చు, అటువంటి ముప్పు వస్తే కనుక మేమున్నా మిమ్మల్ని రక్షిస్తామని పెద్ద పెద్ద వాళ్ళ మిలిటరీ స్థావరాలన్నీ పెట్టుకున్నారు ఫిలిప్పైన్స్. కానీ ఈరోజు వాళ్ళది ఒక చిన్న దీవులు, వాళ్ళ ఫిలిప్పైన్స్ సముద్రంలో కొంత చిన్న చిన్న దీవులు, మనుషులు ఎవరు ఉండరు కానీ ఆ దీవులు కొన్ని ఉన్నాయి. ఆ దీవులలో వీడు చైనా ఇవి మావి అని మొదలు పెట్టారు, దాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొన్ని దీవులు ఫిలిప్పైన్స్ సంబంధించిన దీవులు వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. కానీ ఒక పర్టికులర్ దీవి మీద వీళ్ళు ఏం చేశారంటే కొంతకాలం క్రితం, కొన్ని 3-4 దశకాల క్రితం ఒక పాత షిప్ ని మడోరా అని చెప్పేసి ఒక షిప్ ని దానికి క్రాష్ చేసేసి దానినే ఒక మిలిటరీ నేవీ అవుట్ పోస్ట్ గా పెట్టుకుంది ఫిలిప్పైన్స్. అక్కడ ఉన్నటువంటి నేవీ ఆఫీసర్స్ కి వీళ్ళు నీళ్లు, ఆహారం సప్లై చేయడానికి బోట్లు పెడితే కనుక ఆ బోట్ల మీద దాడులు చేస్తుంది చైనా. వాళ్ళని బెదిరించడం, కొట్టడము, వాళ్ళతో యాక్సిడెంట్ చేయడం, వాళ్ళ మీద నీళ్లు కొట్టడము, కత్తులతోటి వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇటువంటివన్నీ చాలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తోంది చైనా. ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ విపరీతంగా పెంచింది చైనా. అమెరికా అక్కడే ఉండి అమెరికా ఏం చేయలేకపోతాం, ఏం చేయట్లేదు. కాబట్టి అమెరికా అంటే నమ్మకం పోతుంది. అమెరికా మాకు రక్షణ కలిగిస్తుంది అని చాలా దేశాలు గతంలో పెట్టుకున్నటువంటి రిలేషన్షిప్స్ అన్ని కూడాను అందరూ కూడాను వాళ్ళకు ఒక విధమైనటువంటి నిరాశతోటి అమెరికా నుంచి దూరం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైందో చూసాం మనం. అలాగే మనకు టైవాన్ లేటెస్ట్ టైవాన్ ప్రెసిడెంట్ అమెరికాకు వస్తానంటే కనుక డొనాల్డ్ ట్రంప్ రావద్దా. ఎందుకు అంటే చైనా ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి, ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్స్ లో అతను వస్తే కానీ ట్రేడ్ డీల్ లో వాళ్ళతోటి మాట్లాడేమనుకున్నాడో ఏంటో మనకు తెలియదు. టైవాన్ కూడా ఈరోజు రేపు రక్షణ అవసరం వచ్చినప్పుడు అమెరికా వాళ్ళ రక్షణకు వస్తుందో లేదో తెలియట్లేదు. అదే పరిస్థితి ఈరోజు ఫిలిప్పైన్స్ కూడా. కాబట్టి ఫిలిప్పైన్స్ కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ దేశాన్ని రక్షణ కోసం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అందుకనే భారతదేశం నుంచి బ్రహ్మోస్ కొనుక్కున్నాం. బ్రహ్మోస్ మనం ఏం చేసామంటే వాళ్ళకు ల్యాండ్ బేస్డ్ బ్రహ్మోస్ ఇచ్చాం. అంటే వాళ్ళ కోస్ట్ లో పెట్టుకుని వాళ్ళు చైనా షిప్లే వస్తే దాన్ని అటాక్ చేసే దిశగా మనం పెట్టాం. దాని యొక్క రేంజ్ 290 కిలోమీటర్ల వరకు కొట్టదు. అది చాలా అద్భుతమైనటువంటి మిసైల్, మనకు తెలిసిన విషయమే. మనకు ఎస్పెషల్లీ మనకు ఆపరేషన్ సింధూర్ లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అందరూ చూశారు. ఫిలిప్పైన్స్ కొన్న తర్వాత చైనా కొంత సెట్ బ్యాక్, కొంత వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇప్పుడు బాంగ్ మార్కోస్ వాళ్ళ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటన రావడం, అది 5 రోజులు ఉండడం అనేది అందుకనే అంత సిగ్నిఫికెంట్. భారతదేశం తోటి ఎన్నో డిఫెన్స్ రంగ విషయాలలో అతను భారతదేశం యొక్క సమర్థన కోరుతుంది. సరే, వెపన్స్ కొనడం ఒకే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్, టెక్నాలజీ ఇవన్నీ ఇస్తున్నాం మనం, అది ఓకే. రెండవది, మన నేవీ, ఫిలిప్పైన్స్ నేవీ కలిసి గస్తీ తిరుగుతాయని చెప్పి మనం అనౌన్స్ చేసాం. అంటే చైనాకి పక్కలో బల్లం కాబోతున్నాం. చైనా వచ్చేసి మనకు ఇండియన్ ఓషన్ రీజియన్ లో మనకు ఇక్కడ శ్రీలంక అంబర్ తోటకు వస్తారు, వాళ్ళు మాల్డీవ్స్కి వస్తారు, వాళ్ళ స్పై షిప్లు వచ్చి మన సరిహద్దుల్లో మన పోస్ట్ అంతా కూడా వాళ్ళు ఏదో విధంగా చూసి వెళ్తుంటారు. కాబట్టి మన మీద వాళ్ళు ఇటువంటి కవింపు చర్యలు చేసినప్పుడు మనకు కూడా శక్తి ఉంది. అందుకని ఫిలిప్పైన్స్ లో మనం ఇది పెట్టుకోవడం అనేది మనకు చాలా కీలకం. ఫిలిప్పైన్స్ కి ఏంటి రక్షణ, అమెరికా రక్షణ కలిగించలేకపోతుంది కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ రోజు రష్యా రాగలదా, వాళ్ళకి సమర్థనగా రాలేదు. ఎందుకు? రష్యా కంప్లీట్ గా చైనా కూటమిలో వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకెవరు ఉన్నవే 2 కూటమి, ఒకటి రష్యా చైనా కూటమి, ఇంకోటి అమెరికా కూటమి. ఈ 2 కూటములు వాళ్ళకి సమర్థన రానప్పటికీ ఎక్కడికి వెళ్తారు. కాబట్టి భారతదేశం మీద వీళ్ళకి అందరికీ భరోసా పెడతాం. క్రమేపీ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో, ఇండో పెసిఫిక్ అందాము, ఈ ప్రాంతంలో చాలా కీలక పాత్ర పోషించుతాం. మనం యాక్చువల్ గా వియట్నాం కి కిర్పాన్ అని చెప్పేసి ఒక షిప్ ని మనం ప్రజెంట్ చేసాం. అలాగే మనకు సింగపూర్ సెక్యూరిటీ డైలాగ్ లో మనం ఎప్పుడు వెళ్తుంటాం. ఆసియాన్ దేశాలతోటి నేవల్ ఎక్సర్సైజ్ చేసాం మనం. మొదటిసారి మన సబ్మరీన్ మనకు మలేషియా, ఇండోనేషియా, బ్రూనాయ్, తర్వాత మనకు పపువా న్యూ గిని, ఇక్కడ అన్ని వెళ్ళి తిరిగి వచ్చాయి. మోదీ గారు పపువా న్యూ గిని వెళ్ళారు గత సంవత్సరం. పపువా న్యూ గిని వెళ్ళినప్పుడు వాళ్ళ అధ్యక్షుడు వచ్చి మోదీ గారికి కాళ్ళకి నమస్కారం కూడా చేశాడు. కాబట్టి
ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగిన ఏకైక దేశం భారతదేశం అని వాళ్ళు నమ్ముతున్నారు మనకి. ఈ రోజు మనం నిర్ణయించుకున్నామంటే అవును మేము ఆ సరిహద్దులు దాటి మేము మీకు రక్షణ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారతదేశం నిర్ణయించుకుంటే అమెరికా శక్తి కంప్లీట్గా క్షీణిస్తుంది. అక్కడ భారతదేశం యొక్క వర్చస్సు పెరుగుతుంది. అఫ్ కోర్స్ మనం దాన్ని ఓపెన్ గా ఇప్పుడు చేయట్లేదు, మెల్లిమెల్లిగా సమర్థన చేస్తున్నాం మనము. అందుకని మార్కోస్ వచ్చి కీలకమైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సంతకం పెట్టుకున్నాము. ఫిలిప్పైన్స్ భారతదేశం రెండు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని పెట్టుకున్నాం. మనం ఎలాగైతే చైనా మనల్ని సరౌండ్ చేస్తుందో, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పేరిట భారతదేశాన్ని చుట్టుముడుతోందో, మనకు పోర్ట్ మియన్మార్ దగ్గర నుంచి తీసుకొని ఖమ్మం తోట మనకు శ్రీలంకలో తీసుకొని మనకు మాల్డీవ్స్, తర్వాత పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టు, తర్వాత మనకు జిబోటీలో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, చైనా స్థావరాలు. భారతదేశాన్ని వాళ్ళు ఎలాగైతే చుట్టుముడుతున్నారో అలాగే మనం కూడా చైనాని చుట్టుముడుతున్నాం. ఫిలిప్పైన్స్ ఇప్పుడు దానికి చాలా కీలకం కాబోతోంది. ఇది చాలా పెద్ద విషయం. అంటే అమెరికాని తిరస్కరిస్తున్నాయి ఈ దేశాలు, చైనాకు వ్యతిరేకంగా భారతదేశమే మమ్మల్ని రక్షించగలదని ఒక భరోసా చెప్తున్నారు. ఇది సైలెంట్ గా జరుగుతుంది. అందరూ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మీద అందరూ చాలా బిజీగా ఉంటే కనుక ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ విజిట్ అన్నది అంత కీలకమైంది. ఆసియాన్ దేశాలు క్రమేపీ అమెరికా మీద నమ్మకము భరోసా పోతున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయం కావాలంటే భారతదేశమైన వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మన యొక్క రోల్ పెరుగుతున్నది, మన మీద బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ దృష్టిలో దీన్ని చూడాలి. ఆఫ్ కోర్స్ ఇంకా మిగతా 5 రోజులు ఆయన కర్ణాటకలో ఉండబోతున్నారు, బెంగళూరులో. ఈ మన ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించి వాళ్ళ దేశంలో పెట్టుబడులు, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ రావడానికి కావాల్సినటువంటి సమర్థన, దానికోసం పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా ఆయన చూడబోతున్నారు. అంటే అంత సిగ్నిఫికెంట్ విజిట్ కింద మనం భావించాం. అమెరికా యొక్క మిత్రులందరూ క్రమేపీ భారతదేశంతో మైత్రి చేసుకోవడము, చైనాకు ప్రత్యామ్నాయం అమెరికా కాదు భారతదేశం అన్నటువంటి భరోసా వీళ్ళలో ఉన్నది అంటే చాలా పెద్ద విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.